ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించి 20 ఆగస్ట్ అండి. ఈరోజు తాజా సమాచారం అయితే రావడం జరిగింది. చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏపీ డిఎస్సికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం చూడడానికి వీడియోని చివరిదాకా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు జిల్లాల వారీగా ఒక్కో సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ప్రకాశం డిస్టిక్లో చూసుకుంటే రేపటి నుంచి డిఎస్సి సర్టిఫికేట్ పరిశీలన అని చెప్పి క్లియర్గా వేయడం జరిగింది. 14 కమిటీలు ఏర్పాటు, కేంద్రాన్ని పరిశీలించిన ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి అని రావడం జరిగింది. డిఎస్సిలో ప్రతిభ చూపిన అత్యధిక మార్కులు సాధించిన మెరిట్ జాబితాలో మొదటి నిలిచిన అభ్యర్థులకు సర్టిఫికేట్ పరిశీలనను ఈ నెల 21 నుండి నిర్వహిస్తున్నారు. గతంలో మాదిరి టీచర్ పోస్టులకు ఎంపికైన వారికి సర్టిఫికేట్లు కాకుండా ఏదైతే మనకు మెరిట్లో ఉన్న వారిని పరిశీలనకు ఆహ్వానిస్తున్నారు. అందుకు 1:1 నిష్పత్తి ప్రకారం ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు. పరిశీలనలో అన్ని సక్రమంగా ఉన్నట్టు తేలిన తర్వాత పోస్టులకు ఎంపిక చేస్తారు. అర్హులను ఎంపికైన అభ్యర్థులకు డిఎస్సి దరఖాస్తులో తాము పేర్కొన్న విద్యార్హత, రిజర్వేషన్, ఇతర వివరాలకు సంబంధించి అని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇంకా ఉంది సమాచారం చూసుకుంటే. రేపటి నుండి అని చెప్పి ఇచ్చేశారు. ఇప్పటిదాకా మనకు మెరిట్ లిస్ట్ లేదు, సెలక్షన్ లిస్టు లేదు. సో మనకు ఈ రోజు వచ్చిన తాజా సమాచారాన్ని చూసుకుంటే అసలు మెరిట్ లిస్టే రాదు, డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ అంటున్నారు, డైరెక్ట్గా మెసేజ్ అంటున్నారు. అది కూడా చూద్దాం. అన్ని ఒరిజినల్ పత్రాలతో పరిశీలనలకు హాజరు కావాలి. 14 కమిటీలు ఏర్పాటు చేసే ప్రకాశం డిస్టిక్లో ఒక్కో టీచర్కు ఇక్కడ కంప్యూటర్ నైపుణ్యం అభ్యర్థులను కూడా నియమించారు. ఒక్కో కమిటీకి 50 మంది టీచర్లు సర్టిఫికేట్ పరిశీలన అయితే చేస్తారు. ఒక్క అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసి పరీక్ష రాసి మెరిట్ సాధించి సర్టిఫికేట్ పరిశీలనకు హాజరైతే ఆ అభ్యర్థి అన్ని సర్టిఫికేట్లు ఆ కమిటీ పరిశీలిస్తుంది. అభ్యర్థులు ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే ఈ కమిటీ పరిశీలన సమయంలో అప్లోడ్ చేయిస్తుంది. పరిశీలన పూర్తయిన తర్వాత ఒక అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికైతే వారి నుంచి ఆప్షన్ తీసుకొని ఆ పోస్టుకు ఎంపిక చేస్తారు అన్నట్టు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో ఆల్రెడీ మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేశారు. మళ్ళీ కూడా ఇక్కడ ఏదైతే సమాచారం చూసుకుంటే అన్ని పోస్టులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఏ పోస్టుకి ఎంపికైతే ఆ పోస్టుకి సంబంధించి ఆప్షన్ ఇస్తాము అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ బృందాల్లో ఎంఈఓ, కంప్యూటర్ ఆపరేటర్ బుధవారం విజయవాడలో పోరంకిలో మురళీ రిసార్ట్లో శిక్షణ అయితే ఇవ్వనున్నారు. సో ఇదైతే కరెక్ట్ సమాచారమే. ఈరోజు ఎవరైతే డిస్టిక్ వైజ్ కమిటీస్ ఉంటాయో సో వాళ్ళందరికీ కూడా పోరంకిలోని మురళీ రిసార్ట్లో శిక్షణ అయితే ఇవ్వనున్నారు. ఈరోజు ఈవినింగ్ వరకు అయితే ఈ శిక్షణ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ పరిశీలనలో చెరువుకొమ్మపాలెంలో శ్రీ సరస్వతి జూనియర్ కళాశాల కేంద్రంగా ఎంపిక చేశారు. అందుకు 30 గదులు అవసరమవుతాయి. ఈ కేంద్రాన్ని మంగళవారం పాఠశాల ఏదైతే గుంటూరు ఆర్జేడీ పరిశీలించారో అన్నట్టు ప్రకాశం డిస్టిక్ సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా రావడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక సమాచారం అయితే రావడం జరిగింది. టీచర్ నియామకాలకు కొత్త విధానం, డిఎస్సి టాపర్లు కట్ ఆఫ్ మెరిట్ లిస్టుకు చెల్లు అని చెప్పి రావడం జరిగింది. సో ఎటువంటి మెరిట్ లిస్ట్ రిలీజ్ కారు అన్నట్టు ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. మనకు ఎన్టీవీ వాళ్ళు నిన్న ఊదర కొట్టడం జరిగింది. ఏదైతే వాళ్ళు వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేశారో మనం అడిగితే మాకు డిఎస్సి నుండి సమాచారం వచ్చింది అన్నారు. సో ఇక్కడ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు చూసుకుంటే ఎక్కడా కూడా మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అని లేదు, డైరెక్ట్గా సెలక్షన్ లిస్టు, దాని తర్వాత సర్టిఫికేట్ లిస్ట్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే అభ్యర్థులకు నేరుగా అర్హత అభ్యర్థులకు మెసేజ్లు, రాష్ట్ర శాఖ ఆదేశాలు, ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు అన్నట్టు రావడం జరిగింది. డిఎస్సి టీచర్ల నియామకాల విషయంలో ఈసారి కొత్త విధానం శ్రీకారం చుట్టారు. గతంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టు, ఏ కేటగిరీ పోస్టులు ఎన్ని మార్కులు వరకు ఆగిపోతుందని కట్ ఆఫ్ ఇచ్చేవారు. ఈసారి డిఎస్సి నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అలా చేయడం లేదు. సో అనంతపురం జిల్లాలో 807 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే డిఎస్సి ఫలితాలు అయితే విడుదల చేశారు. అభ్యర్థులు మార్కులు అయితే చూసుకున్నారు. దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మెరిట్ లిస్టు విడుదల చేస్తుందని, అప్పుడే ఏ కేటగిరీ ఎన్ని మార్కులు వచ్చి ఉండుంటే పోస్ట్ వస్తుందో అభ్యర్థులకు సులభంగా లెక్కలు కట్టుకునేవారు. ప్రస్తుతం రాష్ట్ర శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు డిఎస్సిలో వచ్చిన టాపర్లు, మెరిట్ లిస్టులు, కట్ ఆఫ్ వివరాలను విడుదల చేయడం లేదు. కేవలం పోస్టులు, కేటగిరీల ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గుర్తించి అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు అయితే పంపనున్నారు అన్నట్టు రావడం జరిగింది. సో ఎవరైతే అర్హత పొందింటారో వాళ్ళకు మెసేజ్లు పంపిస్తారంట. రాష్ట్ర శాఖ నుంచి మెసేజ్లు వచ్చిన అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ పరిశీలన అయితే చేస్తారు. రేపో ఎల్లుండో పరిశీలన కొనసాగించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ నుంచి ఆదేశాలు పంపారు.
దరఖాస్తుల పరిశీలన నియమించిన కమిటీలు మంగళవారం రాష్ట్ర శాఖ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి కమిటీలో ఒకరిని పంపాలని రాష్ట్ర శాఖ నుంచి ఉత్తర్వులు అయితే వచ్చాయి. దీంతో జిల్లా విద్యాశాఖ దరఖాస్తుల పరిశీలనకు 16 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి. ప్రకాశంలో 14 కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 3 ఉంటారు. అందులో ఒకరిని శిక్షణ అయితే పంపడానికి చర్యలు అయితే చేపట్టారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే డిఓ ఇక్కడ మనకు సమాచారం అయితే రావడం జరిగింది అనంతపురం జిల్లాకు సంబంధించి. సో ఇంతకుముందు చూసుకుంటే ఈసారి టీచర్ నియామకాల్లో టాపర్లు మెరిట్ కటాఫ్ విడుదల చేయకుండా అభ్యర్థులకు నేరుగా రాష్ట్ర శాఖ మెసేజ్ రూపంలో తెలియజేసి వారిని సర్టిఫికేట్ పరిశీలనకు ఆహ్వానించి నియామకాలు చేపడుతుండడంపై అధికారులు అభ్యర్థుల్లో తీవ్ర చర్చ సాగుతోంది అని రావడం జరిగింది. సో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే సో పారదర్శకంగా ఉంటుందని చెప్పి అభ్యర్థులు కూడా నమ్ముతారు. సో ఎందుకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయట్లేదు అనేది విద్యాశాఖ అయితే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఈనాడు న్యూస్ పేపర్లో డిఎస్సి సర్టిఫికేట్ పరిశీలన శిక్షణ మెగా డిఎస్సి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు సర్టిఫికేట్లను పరిశీలించేందుకు జిల్లా అధికారులు పాఠశాల విద్యాశాఖ బుధవారం శిక్షణ ఇవ్వనుంది. మెరిట్ జాబితా విడుదల చేయకుండా అన్నట్టు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఆర్టికల్లో రావడం జరిగిన సమాచారం. మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధ్రువపత్రాలు పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. సో ఈ శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికేట్ పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితా విడుదల చేయనుంది. ఈ శిక్షణ ఈవినింగ్కి కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనకు సర్టిఫికేట్ పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితా విడుదల చేయనుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏ విధంగా విడుదల చేస్తారనేది చూడాల్సి ఉంది. 50 మంది అభ్యర్థులకు 2 అధికారులు కేటాయించారు. ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్ట్ నిపుణులు ఒకరు, కంప్యూటర్ ఆపరేటర్ మరొకరు బృందాన్ని నియమించి ఈరోజు విజయవాడలో ఏదైతే మనకు ఈ శిక్షణ అయితే ఏదైతే జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారో సో వాళ్ళకు సంబంధించి ఇవ్వనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎంఈఓలు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ అయితే ఈ బృందంలో అయితే ఉన్నారు. సో 50 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఇది ఇప్పటిదాకా న్యూస్ పేపర్ సంబంధించిన సమాచారం. నెక్స్ట్ చూసుకుంటే జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లో చూసుకుంటే ఇటువంటి డిస్టిక్ లెవెల్ టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళను ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరిగింది. 20వ తేదీ వాళ్ళు ట్రైనింగ్ అయితే అటెండ్ అవుతున్నారు అమరావతిలోని ఏదైతే చెప్పిన పోరంకి అడ్రస్లో విజయవాడలో. సో ఈరోజు ఈవినింగ్ వరకు ఈ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది. మనకు రేపటి నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నారు. సో అది ఎంతవరకు అనేది చూడాల్సి అయితే ఉంటుంది. అభ్యర్థులు అడుగుతున్నది ముఖ్యంగా మెరిట్ లిస్టు విడుదల చేయాలని చెప్పి. సో ఇక్కడ డిఎస్సి విద్యాశాఖ చూసుకుంటే డైరెక్ట్గా సెలక్షన్ లిస్టు, డైరెక్ట్గా మెసేజ్లు పంపిస్తాము అని చెప్పి చెప్తున్నారు. సో ఏం చేస్తారు ఏంటి అనేది మాత్రం తెలియాల్సి అయితే ఉంది. ఇప్పటిదాకా ఉన్న ఏపీ మెగా డిఎస్సి అప్డేటెడ్ సమాచారం అయితే ఇది. నిన్న మాత్రం మనకు అన్ని ఛానల్స్లో అన్ని వెబ్సైటుల్లో మెరిట్ లిస్టు విడుదల చేస్తున్నాము, రేపు సెలక్షన్ లిస్టు విడుదల చేస్తున్నాము అని సమాచారం అయితే రావడం జరిగింది. బట్ ఎక్కడ కూడా మనకు మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ఏపీ డిఎస్సి వెబ్సైట్లో లేదు, మన కన్వీనర్ గారు చెప్పట్లేదు, అధికారిక న్యూస్ పేపర్స్లో కూడా ఎక్కడా కూడా సమాచారం అయితే రావట్లేదు. ఇది ఇప్పటిదాకా ఉన్న సమాచారం. ఏదైనా డిఎస్సికి సంబంధించిన సమాచారం లభిస్తే మీకు తెలియజేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.